హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ, కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నెగ్లెక్ట్. ఒకవేళ మనం వాట్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేస్తే దాని ప్రోగ్నోసిస్ ఏంటి అంటే దేనికి దారితీస్తుంది? 65% ఆఫ్ వాట్స్ కేసెస్ లో మనకి 2 years లోపల ఏదైతే మొల్లలు అని అంటారు కదా, అది వచ్చింది తగ్గిపోతుంది అనమాట. కానీ ఇక్కడి నుంచి ఏదైతే ఒక్క వాట్ వచ్చిందో అది ఇంకొక చోటికి, ఒకవేళ ఒక హ్యాండ్కి వస్తే ఇంకొక హ్యాండ్కి కానీ, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కానీ, లేకపోతే వాట్ వచ్చిన వాళ్ళు వాటి టవల్స్ కానీ మెటీరియల్స్ వల్ల కానీ ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ 2 years తగ్గే లోపల. సో ఈ స్ప్రెడ్ ని మనం తగ్గించాల్సి ఉంటుంది. దాంతో పాటు ఒకవేళ ఇచ్చింగ్ కానీ బ్లీడింగ్ కానీ లేదు అని అంటే ఉన్న చోటున సివియర్ గా రెడ్ అయిపోయి దురద పెట్టి బ్లడ్ వచ్చేసి ఇట్లాంటి కండిషన్ ఏదైనా ఉన్నా కూడా అది స్కిన్ క్యాన్సర్ కింద మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కంపల్సరీ ఏదైనా వాట్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. వాట్స్ రాకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, లేదు అని అంటే వచ్చిన తర్వాత అది స్ప్రెడ్ అవ్వకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని అంటే, ఒకవేళ రాకుండా ఉండాలి అని అంటే బయటికి వెళ్ళి రాగానే కంపల్సరీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని వాష్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ బాడీ కంపల్సరీ స్నానం, స్వెట్ అయిన తర్వాత కానీ, స్విమ్మింగ్ పూల్ స్నానం చేసిన తర్వాత కానీ, బీచ్ సైడ్ తిరిగి వచ్చిన తర్వాత కానీ కంపల్సరీ స్నానం చేయాల్సి ఉంటుంది. అలాగే మంచి సోప్స్, మైల్డ్ సోప్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ లేయర్ థిన్ అవ్వకుండా మంచి లేయర్ ఉంటుంది. మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇది వాట్ రాకుండా ఉండడానికి. ఆల్రెడీ వాట్ వచ్చిన వాళ్ళకి ఇంకొక చోటకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే మీ టవల్స్ కానీ, మీరు వాడే వస్తువులు కానీ ఇంకొకరికి షేర్ చేయకుండా ఉండడం. ఇంకా ఒకవేళ హ్యాండ్ మీద కానీ లేదు అని అంటే లెగ్స్ మీద కానీ వాట్స్ ఉన్నా కూడా ఫిజికల్ కాంటాక్ట్ ని తగ్గించి కంపల్సరీ వాట్ కి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల స్ప్రెడ్డింగ్ తగ్గుతుంది. దాంతో పాటు మీ హెల్త్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అట్ ఫెడికస్ హోమియోపతి. మీరు కనుక వాట్స్ సఫర్ అవుతూ ఉంటే, ఒకవేళ ఈ వీడియో చూస్తూ మీకు క్యూర్ కావాలి అని అనుకుంటే, ఫిడికస్ హోమియోపతిలో టచ్ లో ఉండాలి అని అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్. దగ్గరున్న ఫిడికస్ బ్రాంచ్ కి మీరు డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాం అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీతో షేర్ చేస్తాం. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో అయితే 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏలో అయితే 3 to 5 బిజినెస్ డేస్, యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పడుతుంది. మీరు కనుక మాతో టచ్ లో ఉండాలి అని అనుకుంటే, లేదు అంటే కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే, ఇక్కడ చూపించే నంబర్ ద్వారా వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి. మీరు కనుక వాట్స్ తో సఫర్ అవుతుంటే, క్యూర్ కావాలి అని అనుకుంటుంటే ఫిడికస్ హోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ కంపల్సరీ పాటిస్తాం. ఒకటి, మా దగ్గర ఆల్రెడీ ఉన్న వాట్స్ కేసెస్ లో ఉన్న హై సక్సెస్ రేట్, మంచి సక్సెస్ రేట్. సెకండ్ థింగ్, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. అంటే మీ దగ్గర మాకు మధ్యలో ఏది అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా, గ్రే ఏరియా లేకుండా, మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, మీ స్ప్రెడబిలిటీ ఎలా ఉంది, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికస్ లో టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా మిత్స్ ఉన్నా, భయాలు ఉన్నా అవన్నిటి మీద ఎడ్యుకేట్ చేసి మీకు మీ వాట్ గురించి కానీ, మీ ప్రాబ్లం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ గా జరుగుతుంది. If you want to choose homeopathy, try choosing the best. That is Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.